ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు. గోవుకు ఆహారం తినిపించిన, గోమాత చిత్రపటాన్ని పూజగదిలో పెట్టుకున్న కోటిజన్మల పుణ్యఫలితం లభిస్తుంది. గోవుకు ఈ ఆహారాన్ని తినిపిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన చేతుల మీదగా ఆవుకు ఆహారాన్ని తినిపిస్తే మీ దిశ అద్భుతంగా మారిపోయి పట్టిందల్లా బంగారమవుతుంది. జీవితంలో ఒక్కసారైనా సరే గోమాతకు ఆహారాన్ని తినిపించాలి. గోమాతకు అరటి పండ్లను తినిపిస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి మనం పాయసం తినిపించినంత ఫలితం దక్కుతుంది. గోవు పాదాలను ముట్టుకొని నమస్కారం చేసుకుంటే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే. ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. నానబెట్టిన శనగలను ఆవుకి తినిపిస్తే మీ పిల్లలకు విద్యాబుద్ధులు కలుగుతాయి. తెలివితేటలు పెరుగుతాయి. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించండి. త్వరలోనే అప్పుల సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. బాగా డబ్బు సంపాదించి త్వరగా ధనవంతులు కావాలని కోరుకునేవారు మినపపిండిలో బెల్లం కలిపి గోమాతకు తినిపించండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. అలాగే గోమాతకు టమాటాలను తినిపిస్తే వివాహం కాని వారికి వెంటనే వివాహం కుదురుతుంది. ఇక గోమాతకు ఆకుకూరలను తినిపిస్తే విపరీతమైన ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. అలాగే కుటుంబంలో కలహాలు తొలగిపోతాయి. నానబెట్టిన పెసరపప్పును గోమాతకు తినిపిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఇక గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపిస్తే జన్మజన్మల అదృష్టం వరిస్తుంది. నానపెట్టిన బియ్యాన్ని గోమాతకు తినిపిస్తే రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక జామ పండును గోమాతకు తినిపిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోయి మంచి రోజులు ప్రారంభమవుతాయి. గోమాతకు క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో లాభాలు ఏర్పడతాయి. ఏ ఇంటి ముందుకైతే గోమాత వచ్చి నిలబడుతుందో అలాంటి ఇళ్లపై దేవతలు అనుగ్రహం ఉంటుంది. ఇంటి ముందుకు గోవు వేస్తే ఆవు రూపంలో మీ ఇంటికి దేవతలు వచ్చారని అర్థం. ఇక ప్రతి పూజగదిలో తప్పనిసరిగా గోమాత విగ్రహం కాని, గోమాత చిత్రపటం కాని ఉండాలి. గోమాత విగ్రహాన్ని పూజగదిలో పెట్టుకుంటే విపరీతమైన ధనం, అలాగే విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. గోవును పూజించిన వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. కోరిన కోర్కెలన్నీ సత్వరమే నెరవేరుతాయి. పూజగదిలో గోవు విగ్రహం ఉంటేనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. సంతానం లేనివారికి సంతాన యోగం సిద్ధిస్తుంది. భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. అప్పుల సమస్యలు తీరిపోతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో గొప్ప స్థాయికి చేరుకుంటారు. కాబట్టి మీ ఇంట్లో గోమాత విగ్రహం లేకపోతే వెంటనే తెచ్చుకొని పూజగదిలో పెట్టుకోండి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టే. అలాగే సొంతింటి కల త్వరగా నెరవేరాలన్నా, భూములు కొనాలన్నా మీ పూజగదిలో తప్పనిసరిగా గోమాత విగ్రహం ఉండాల్సిందే. గోవు మోకాళ్ల భాగంలో అష్టవసువులు నివసిస్తారు. కాబట్టి గోవు మోకాళ్లను ముట్టుకుంటే తక్షణమే ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. అదేవిధంగా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్లేటప్పుడు గోమాత ఫోటోని చూసి బయటకు వెళ్తే మీరు వెళ్లే పనిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు గర్భగుడిలో ఉన్న దేవుని విగ్రహాన్ని ముట్టుకుని మన చేతులతో దేవుడిని అలంకరించడానికి కుదరదు. కాని ఆవుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే ముక్కోటి దేవతలను మనం అలంకరించినట్లవుతుంది. కోటి జన్మల పుణ్యఫలితం కలుగుతుంది. ఇక గోవు తోకను నిమిరితే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం వరిస్తుంది. గోవుకు 3 ప్రదక్షిణాలు చేసిన వారికి వెంటనే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. గోమాతకు ప్రదక్షిణాలు చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణాలు చేసినట్లే. వ్యాపారాలు చేసేవారు షాపుల్లో గోవు విగ్రహాన్ని పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.